ఇవాల్టి జ్ఞాపకం ఒక చాలా అందమైన పాటల తోట. ఈ జ్ఞాపకాన్ని తలుచుకుంటూ పోతే, ఒక్కొక్క పాట తీస్తూ పోతే హృదయం ఎక్కడుంది అని వెతుక్కోవాల్సి ఉంటుంది. కొంతకాలం పాటు కాలం ఆగిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పక్కర్లేదు కదా ఎవరి గురించి మాట్లాడుతున్నాము. 3 దశాబ్దాల పాటు పాటల రచయితగా, ముఖ్యంగా డబ్బింగ్ పాటలకి, డబ్బింగ్ చిత్రాలకి సేవలందించిన గొప్ప కవి, కళాకారులు వెన్నెలకంటి గారు. వెన్నెలకంటి గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాటలు నిజంగా ఎంత గొప్ప ఆణిముత్యాలుగా మిగిలిపోయాయో వారి జ్ఞాపకాల తోటలోకి వాళ్ళ తొంగి చూసే ప్రయత్నం. పులి కడుపున పులి పుడుతుంది, కానీ ఇక్కడ పులి కాదు, పులులు పుట్టాయి. ఒకరేమో శశాంక్ వెన్నెలకంటి గారు, ప్రస్తుతం చిత్రాలకి, డబ్బింగ్ చిత్రాలకి డైలాగ్స్ రాస్తున్నారు మాటల రచయితగా. మరొకరు అందరికీ సుపరిచిత గేయ రచయిత రాకేందు మౌళి వెన్నెలకంటి గారు. వీరిద్దరితో వెన్నెలకంటి గారి జ్ఞాపకాలు ఇవాంటి ప్రత్యేక ఈ చర్చ. శశాంక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. రాకేంద్ర మౌళి గారు, థ్యాంక్ యూ అండి. మీ ఇద్దరు పేర్లు విన్నాక ఫ్రాంక్లీ నేను కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళు వస్తారని అనుకున్నాను. బట్ చూస్తే మీరు ఫుల్గా యో యూత్. మా నాన్నగారు కూడా అంత సీరియస్ కాదు కాబట్టి ఓకే, మేము అంతే క్యాజువల్. నాన్నగారికి అసలు కోపం రాదనేవారు, నిజమేనా? అవును, సో మీ ఇద్దరిలో మరి ఎవరు నాన్నగారి బాణీని ఎక్కువగా అలవర్చుకున్నారని అనిపిస్తుంది మీ ఇద్దరికి? ఇద్దరు అంత కాదేమో, ఇద్దరికి అంత ఓపిక అయితే లేదు. బట్ కొంచెం ఆయన స్టైల్ ఆఫ్ విషయం ఏదైనా ఉంటే బెటర్లీ రాకేందు ఐ కెన్ సే కొంచెం బెటర్ పేషెన్స్ ఎక్కువ మేబీ నాకు. ఐ కెన్ సే ఫ్రాంక్లీ నాట్ మేబీ అంటే పాటలు ఎక్కువ నేను రాయడం వల్ల నాకు చెప్తున్నాడు అది కాదు, జనరల్లీ ఐఎమ్ సేయింగ్ అది ఆయన. బట్ ఆయన నేచర్ ఆయనదే అండి. అంటే ఆయన కొడుకులం కదా అని వీ కెనాట్ ఇన్హెరిట్ ఇంకేమైనా కానీ, బట్ ఆయన నేచర్ నాట్ ఓన్లీ కోపం రాకపోవడం అని కాదు, హీఈస్ సో ఫ్రెండ్లీ అండ్ ఈజ్ సో రిమెంబరింగ్, అందరినీ గుర్తుపెట్టుకుని పేరున అంతమందితో ఉండడం. ఎవరైనా చెప్తారు మాకు చాలా మంది ఆయన తెలుసు అంటారు. నిజంగా ఆయన కూడా ఆ పేర్లు గుర్తు సహా చెప్తూ ఉంటారు. అంతమందితో ఒక పిఆర్షిప్ అనండి ఏమైనానండి, అంటే అంతమందితో మంచిగా ఉంటూ ఎవరి చేత కూడా బ్యాడ్గా లేని ఒక రిమార్క్ అంటే ఈజ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్. అది చాలా సర్ప్రైజింగ్. ఏంటంటే ఆయన ఒక దిగ్గజం, ఎంతమంది దిగ్గజాలతో పనిచేసి మామూలుగా ఒక పాయింట్ వచ్చాక ఒక ఆరా, ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది. కానీ నేను విన్నది ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారంటే ఇదిగో ఆటో ఎక్కి వచ్చేసానని చెప్పి అంత సింపుల్గా, అంత హంబుల్గా ఉండేవారని చెప్పి. సో మీరు చెప్పండి రాకేంద్ర మౌళి గారు, మీరు పాటల రచయితగా ఆయన ఆ వారసత్వం అందుకున్నారు కాబట్టి ఒక్క కొట్టొచ్చిన క్వాలిటీ ఏమిటి నాన్నగారి పాటల్లో? సింప్లిసిటీ అండి. ఎవరికైనా ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు కూడా నాకు ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే పల్లవి పాడుకోదగదింది. సో అందరి నోట్లో నానాలి, అందరూ పాడుకోదగిందే పల్లవి. సో పాటకి పల్లవి ప్రాణం అంటారు కదా. సో అది గుర్తుపెట్టుకో, నీ పాండిత్యం ఏమన్నా ఉంటే చరణాలు చూపించుకో అందరూ. సో ఊరికి అలాగా కష్టమైన పదాలు వేసేసి సో అలా ఏదో హంగుల కోసం వాటి కోసం చేయకు, అందరూ పాడుకోదగ్గ పాట రాయడానికి ప్రయత్నించని చెప్పింది. అది ఆయన పాటలో ప్రస్ఫుటంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. అవును అవును, అన్ని హిట్ పాటలు అండి బాబు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇవాళ మీతో మాట్లాడబోతున్నట్టు తెలిసిన తర్వాత, అనుకున్న తర్వాత ఆ పాట లిస్ట్ తీస్తూ పోతే ఏ పాటని తక్కువ చేయగలుగుతాం అలా ఉంది. అంటే ఒకదాన్ని మించి ఒక పాట. సో అలాంటి గ్రేట్ హిట్స్ అందించిన రచయిత, గేయ రచయిత. ఇది మీ చాయిస్ అండి ఈ వృత్తిలో ఉండడం? అవునండి, మా చాయిస్. బట్ ఆయన ఫ్రీడమ్ అండ్ ఆయన సపోర్ట్ కూడా ఉంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్. సెంట్రల్ లింక్డ్ మా చాయిసే ఇండివిజువల్గా. నేను కొంచెం ఎర్లీగా తీసుకున్నాను. లైక్ ఐ స్టడీడ్ విస్కామ్ అండ్ నేను కమల్ హాసన్ గారి దగ్గర ఏడీగా చేసి అది ఆయన ద్వారా జరిగింది. అండ్ అగైన్ యాక్సిడెంటల్గా అయినా కూడా ఐ కేమ్ ఇన్ టు డబ్బింగ్ రైటింగ్ కూడా. అది కృష్ణప్రసాద్ గారని ప్రొడ్యూసర్, శివలింగ కృష్ణప్రసాద్ గారు, ఆయన కూడా నాన్నగారికి బాగా ఫ్రెండ్. హీ ఇంట్రడ్యూస్డ్ మీ యాజ్ డబ్బింగ్ రైటర్. అంతకుముందే వాయిస్ ఆర్టిస్ట్గా కూడా నాన్నగారి ఫిలిమ్స్లోనే నేను చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్తూ ఉన్నాను. సో అట్లా ఏ క్యారెక్టర్స్ చెప్పారు? నేను యంగ్గా ఉన్నప్పుడు చాలా చెప్పాను. నాన్నగారి ఫిలిమ్స్లో ఇన్ఫాక్ట్ చెప్పడం తక్కువ. అప్పుడు అదే నాన్నగారి ఫిలింలో ట్రై చేసిన నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు బాలరామాయణం ఉంది, అందులో ఒక రావణాసురుడు ఒక అమ్మాయి యాక్ట్ చేసి ఉంటుంది. అమ్మాయికి నేనే డబ్బింగ్ చెప్పాను అప్పట్లో. అట్లా టైటానిక్, డికాప్రియో ఏదో 16-17 ఇయర్స్ అప్పుడే చెప్పాను. సో ఇవన్నీ కూడా. బట్ అవి కాకపోతే అదే అంటున్నాను, ఇక్కడ ఒక ఇంటర్లింక్డ్ థింగ్ ఏంటంటే ఆయన ద్వారా మేము వచ్చిన, అఫ్ కోర్స్ నాకు ఆ టాలెంట్ ఎక్కడో ఆయన ద్వారానే వచ్చినా కూడా మాకు సస్టైనిటీ కూడా మా వల్ల కూడా నిలబడింది. బట్ నన్ను ఘంటసాల రతన్ కుమార్ గారు ఉన్నారు, ఆయన ట్రైన్ చేశారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా. సో ఇట్స్ ఏ జర్నీ. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యి తర్వాత నేను ఆప్టెడ్ అవుట్ టు వర్క్ యాజ్ ఏడీ ఫర్ కమల్ గారు.
అది కూడా నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి హీ గేవ్ మీ అన్ ఎగ్జామ్ అండ్ కమల్ గారు తీసుకున్నారు, అదయింది. బట్ యాక్సిడెంటల్గా ఐ బికమ్ అగైన్ డబ్బింగ్ రైటర్. సో అది దట్స్ అగైన్ మై చాయిస్. ఐఎమ్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. అది ఐ వాస్ టూ యంగ్ టు అగైన్ గెట్ ఇన్ టు డైరెక్షన్ అని చెప్పి అప్పుడు ఐ టుక్ దిస్ అండ్ నాకు అది ఇట్ వర్క్డ్ ఫర్ మీ. మన్మద, గజని, లైక్ దట్ ఇట్ కంటిన్యూడ్. అన్నిటికీ మీరు ఎడిగా చేశారా? కాదండి, రైటర్ గా మన్మద వాజ్ మై డబ్బింగ్ రైటర్ గా, డైలాగ్ రైటర్ గా మన్మద వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. ఇట్స్ ఛాలెంజ్ కదండి డబ్బింగ్ చిత్రాలు రాయడం అంటే. లిప్ కి సింక్ అవ్వాలి, భాష మీద పట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎబ్బెట్టుగా అనిపించకూడదు. భాష అంటే అదే ఎక్కువ రావడం కన్నా కూడా కాంటెంపరీ లాంగ్వేజ్ ఎక్కువ తెలియాలి మనకి. అన్ని సినిమాల్లోనూ ఎక్కువ డ్రామాటిక్ ఉండదు, కొన్ని న్యాచురల్ గా. తమిళ ఫిల్మ్స్ అంటేనే వాళ్ళు రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు సంకోచపడరా అంటారు, ఎందుకు సంకోచిస్తున్నాం అని మనం అంటే అది డబ్బింగ్, అది తెలిసిపోతుంది. అలాంటి పదాలు వాడకూడదండి. ఇది సరే, డబ్బింగ్ మాటలకి ఎలాగో కష్టం, పాటలకి ఇంకా కష్టం కదా. అవునండి, డెఫినెట్లీ అండి. సో మీరు నాన్నగారి వర్క్స్లో అసలు మీరు వండర్ అయ్యి వావ్ అని అనుకున్న, ఆఫ్టర్ యూ బికేమ్ ఎస్టాబ్లిష్ ప్రొఫెషనల్స్ అనుకున్న వర్క్స్ ఏమిటండి మీకంటే యువర్ మోస్ట్ ఫేవరెట్? ఐ కెన్ ఇమీడియట్లీ టెల్. డబ్బింగ్స్లో ఇప్పుడు నాదే రెండో ఫిల్మ్ గజని, నేను డైలాగ్ రైటర్. అందులో ఒక పాట అదే మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది, హృదయం ఎక్కడ ఉన్నది, వాజ్ యాక్చువల్లీ ఐ కెన్ సే దిస్ అవుట్. ఆ చాయిస్, నేను తమిళ పాట విని ఆ ఫస్ట్ 2 లైన్లు నేను అంటే డెసిషన్ మేకర్గా ఉండి ఇది గొప్పగా లేవన్నాను నేను. I can openly, he told that trust me, this lines will work అని చెప్పారు ఆయన. అది ఆయన విజ్డమ్. ఇది నాకు తర్వాత చెప్పింది అదే, సింపుల్ గా ఉండాలి. అంటే తమిళ్లో చాలా పెద్ద పోయిటరీ అది. నేను అంత లేదేమో ఇది తెలుగు అట్లా రాలేదే అని ఒక ఫీలింగ్ లో ఉన్నాను. బట్ కంప్లీట్లీ లిప్ సింక్ కి ఆయన అదే అంటున్నాను, ఆయన విజ్డమ్. అండ్ ఐ వాస్ 22, ఇట్ వర్క్డ్. నేను అట్లా సారీ కూడా చెప్పాను హిట్ అయిన తర్వాత. సో అట్లా అది నాకు అంటే వర్క్ కూడా రిలేటెడ్ కాబట్టి ఐ వండర్డ్ ఫర్ దట్. లాట్ ఆఫ్ ఆయన కాంచనాలో ఒక సాంగ్ ఉంటుంది, అది అందరూ మిగతా సాంగ్స్ చెప్తారేమో కానీ లాస్ట్ లో హోరు గాలి లాగానే ఒక ఆయన అన్నారు, ఇది ఏంటి 5 పేజీలు ఉంది పాట అన్నారు ఆయన. అలాగే అది వస్తూనే ఉంటుంది. అది ఏంటి అందరికి నాకు ఒకటికి ఎస్ఏ ఇచ్చినట్టుగా. సో అట్లా టఫ్ సాంగ్స్ కూడా ఆయన క్రాక్ చేయగలరు. అంటే ఆయనకు అట్లాంటి ఒక విద్వత్ ఉంది. ఆయన ఎప్పుడు హీ సో హంబుల్ టు సే దట్ ఈస్ స్టెనోగ్రాఫర్ ఆఫ్ హిస్ గాడెస్ అని. ఆయన అంత హంబుల్ గా సరెండరెన్స్ తోనే రాస్తారు. ఆయనకు ఆ విద్వత్ ఉంది. అండ్ ఐ వండర్డ్ ఫర్ లాట్ ఆఫ్ సాంగ్స్. కానీ యాక్చువల్లీ ఆయనకి మీరు అన్నట్టుగా ఎంత విద్వత్ ఉందితో పాటు టెక్నిక్ కూడా తెలిసి ఉండాలి, ఆ సమయస్ఫూర్తి తెలివితేటలు కూడా ఉండాలి కదా మనకి కరెక్ట్ గా అమరడానికి ఆ వర్డ్స్. హృదయం ఎక్కడున్నది తమిళ్లో ఏమిటండి? సుట్టుం విడి సుడరే సుట్టుం విడి సుడరే సుట్టుం విడి సుడ ఎన్నిదయం ఉన్నే సుట్టుదే. మళ్ళీ అది కొరియోగ్రఫీలో అతను తిరుగుతాడు కాబట్టి తిరగడం రావాలి మళ్ళీ. ఇట్స్ ఎ టఫ్ థింగ్. నేను తిరుగుచున్నది అది అట్లా. ఆయన చాలా మందికి ఎదలో నాకు చోటు వద్దు అని ఆవారాలో ఒక పాట ఉంటది. అప్పుడు ఇట్స్ అరెరే వానా జడివానా. లాస్టింగ్ సాంగ్ చెప్పాలంటే అసలు ఇప్పటిదాకా డబ్బింగ్ పాట అంటే ఎవరు నమ్మరు, దాన్ని అలా ఫీల్ అవ్వరు. ప్రతి పబ్ లోనూ ఆ పాట ఇప్పటికీ బ్యాండ్ ప్లే చేసే పాట. అమ్మో అసలు ఆ పాట ఎప్పటికైనా అదే ఆయన ఫస్ట్ లిప్ కి రాసిన సాంగ్. ఆయన ఫస్ట్ లిప్ కి రాసిన సాంగ్ అదే. ఇప్పుడు అందులో రాయ్ ఏం రాస్తున్నావు అవన్నీ కూడా ఆయన రాశారు. అంటే అది యాక్చువల్లీ అంటే అదే అక్కడ ట్రిక్కీ థింగ్ ఏంటంటే దానికి డైలాగ్స్ గుణాకి బాలు గారు ప్రొడ్యూసరు, డైలాగ్స్ రిటర్న్ బై రాజశ్రీ గారు, పాటలు నాన్నగారు. అది పాటలోంచి పాటలోకి వస్తుంది. ఆ మధ్యలో మాటలు అందరూ కలిసి ఫ్రేమ్ చేసి ఉండొచ్చు, రాజశ్రీ గారు ఉండొచ్చు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ ఇట్. బట్ కవిత అన్న దానికి అది కవిత్వం ఉండాలని అయితే ఈయన పెట్టుకొని రాశారు. అంటే అమ్మాయి అంటదా చదువు కవిత అంటే దే షుడ్ బి సమ్ కవిత ఇన్ ఇట్. అందుకని ఆయన ఒరిజినల్ కూడా తీసుకోకుండా బట్ హీ లెర్న్డ్ హౌ టు రైట్ ఇట్ ఫ్రమ్ రాజశ్రీ గారు అండ్ హీ టోల్డ్ ఎలా మా పాలు ఆ ఒక హీ గేవ్ 20 minutes ఆఫ్ స్మాల్ క్లాస్ ఫస్ట్ టైం సింక్ ఫుల్ సింక్. అంటే బాలు గారు రాయమని అడిగారు కానీ హీ వాజ్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఫస్ట్ టైం లిప్ కి రాయడం. ఆయన అంతకుముందు నాయకుడిలో కూడా నాకు లిప్ లేనివి ఇవ్వండి అని రవికిషోర్ గారి దగ్గర ఆయన నీ గూడు చెదిరింది ఏదో తెలియని బంధం రాశారు. ఇందులో హీ హ్యాస్ టు రైట్ ఇట్ ఫర్ లిప్. సో అందుకని ఇది ఒక చిన్న క్లాస్లో తీసుకున్నా ఆయన ఒరిజినల్ పదాలు వాడకుండా కమ్మని ప్రేమ లేఖని టోటల్లీ ఫిగర్డ్ ఇట్ అవుట్ లైక్ రియల్గా ఒక పోయట్రీ రాసినట్టుగా ఒక లేఖగా. సో అందుకని అది సినిమాల్లో వాడారు. ఇట్స్ ఎ